వెల్కమ్ టు బిబ్లికల్ పరివర్తన. వన్స్ అగైన్ వెల్కమ్ టు డైలీ డివోషన్స్. దేవుని ప్రేమ. ఇదిగో జూలై 17కి చెందినటువంటి వాక్య భాగం మత్తయి సువార్త 27వ అధ్యాయం. దీనిలో ఒక వచనం మీదే మనం ఇది నాన్న ధ్యానించుకుందాం. తెర చిరిగిపోయింది అంటే అర్థం ఏంటి? ఈ 51వ వచనంలో మత్తయి 27:51 వచనంలో తెర చిరిగిపోయింది. దాని అర్థం ఏంటి? దాని గురించి మనం తెలుసుకుందాం. అంతకుముందు చిన్న ప్రార్థన. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. ఆమెన్. 27వ అధ్యాయం 51వ వచనం. యేసు మరణించిన క్షణాల్లో దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను అనేటువంటి మాట ఉన్నది. యేసుక్రీస్తు చనిపోయినప్పుడు భూకంపం వచ్చింది. అక్కడ రెండు విషయాలు జరిగినాయి భూకంపాన్ని బట్టి. ఒకటి, సమాధులు తెరవబడ్డాయి, తెర చిరిగిపోయింది. దాని అర్థం ఏంటి? ఇక్కడ 51వ అధ్యాయంలో 51వ వచనంలో రెండుగా చినిగినట్టుగా, ఆ తెర రెండుగా చిరిగినట్లుగా మత్తయి చెబుతున్నాడు. దానికి ఇమ్మీడియట్ సందర్భం ఏంటి అని అంటే భూకంపం జరిగింది. దీనికి ఆసన్నంగా ఉంటున్న కారణం ఆయన మరణించినప్పుడు సంభవించిన భూకంపం. అయినప్పటికీ సంక్లిప్తమైన మర్మము గల ఈ పరిశీలన, ఈ అబ్జర్వేషను, తెర చిరిగింది అనేటువంటి అబ్జర్వేషను విస్తృతమైన చిత్రరూపంలో, బైబిల్ చిత్రరూపంలో ఈ తెర యొక్క అర్థం మరి ఇశ్రాయేలు చరిత్రలో ఏమై ఉన్నదో, తరువాత హెబ్రీ పత్రిక, ప్రకటన లాంటి నూతన నిబంధన గ్రంథాల్లో దాని అర్థమై ఏముంటున్నదో ఏ ఆలోచన పరుడైనటువంటి క్రైస్తవుడు కూడా తలంచక మానలేడు అని గ్రహించాలి. కాబట్టి తెర చిరిగింది అనేటువంటిది ఆ అబ్జర్వేషను, అది రాశారు. దాని యొక్క అర్థం ఏంటి అనేటువంటిది పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో దాని యొక్క అర్థం ఏంటో చూడాలి. ఈ అంటే వాక్యం చదువుకునేటువంటి వాడు, బైబిల్ చదువుకునేటువంటి వాడు దీని గురించి తప్పకుండా తలుస్తాడు. శిలువ ఏమి సాధించినదో మొదటి తరమునకు చెందిన ఈ గ్రంథకర్తలు వారి పాఠకులకు బోధించినవి. అది ఇప్పుడు కార్సన్ గారు ఎప్పుడైనా సరే ఆయన దాని అర్థాన్ని ముందు ఆ విధంగా హెడ్డింగ్ లాగా ఇస్తాడు. శిలువ ఏమి సాధించినదో, దాని అర్థం శిలువ సాధించినదో, ఏమి సాధించినదో అది మొదటి తరమునకు ఈ గ్రంథకర్తలు, క్రొత్త నిబంధన గ్రంథకర్తలు వారి పాఠకులకు బోధిస్తుంటున్నారు. ఇదే కోణంలో తెర చిరిగిపోవుట గొప్ప ప్రాముఖ్యత గల సాంకేతిక చర్య, సింబల్ లేడెన్ యాక్ట్. దీనిలో 4 ఆలోచనలు. మొదటిది, మానవ పతనమునకు ఇటు తరువాత, పడిపోయిన తరువాత, ఆదాము అవ్వలు దేవునికి తిరుగుబాటు చేసిన తర్వాత దాన్నే ద ఫాల్ అని అంటాం. మానవ పతనం, ద ఫాల్. పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో ప్రవేశించే హక్కు లేదని అర్థము. లేని ఎడల తెరకు కానీ తెర చిరుగుటకు కానీ అర్థమేమీ లేదు
అంటే దేవుని పవిత్రమైనటువంటి దేవుని సన్నిధిలోనికి పాపులైనటువంటి మనం, దేవునికి తిరుగుబాటు చేసినటువంటి మనకి ఆయన సన్నిధికి వెళ్ళటానికి హక్కు లేదనేటువంటి అర్థం. కాబట్టి తెర కానీ తెరగ చెరగటం కానీ అది దాన్ని అబ్జర్వ్ చేయటంలో ఏమీ అర్థం ఉండదు. అది ఆ అర్థం కాకపోతే వారి విపత్కరమైన తిరుగుబాటు తరువాత ఆదాము హవ్వలు ఏదెను తోట నుండి వెలుపలకు త్రోయబడ్డారు. మరి దాని గురించి ఆదికాండం 3 వివరిస్తుంది. విడుదల పొందిన ఇశ్రాయేలు అడవిలో బంగారు దూడను అమర్చినప్పుడు దేవుడు వారిని శిక్షించడం మాత్రమే కాక వారు నశించకుండా వారి యొద్ద తన సన్నిధిని ప్రత్యక్షపరచుకొననని ఇశ్రాయేలుని దేవుడు బెదిరించాడు. అది నిర్గమకాండం 32, 33 అధ్యాయాల్లో మనం చూస్తాం. ప్రవచనం ద్వారా, చరిత్ర ద్వారా బైబిల్ రచయితలు ఈ సత్యాన్ని వారి హృదయమునకు తట్టుకునేటట్లు తెలియజేశారు. మన పాపములు అత్యంత పవిత్రుడైన సృష్టికర్త నుండి మనలను వేరుపరుస్తున్నవి. అత్యంత పవిత్రుడిని యొద్దకు మనకు ప్రవేశము లేదు అనేటువంటి అర్థం తెరను బట్టి మనం తెలుసుకోవాలి. దేవుని సన్నిధికి మనకి ప్రవేశం లేదు. ఆయన పవిత్రుడు, మనం పాపులమే. ఆయన సృష్టికర్త, మనం సృష్టివి. కాబట్టి ఆయన దగ్గరికి మనం వెళ్ళటానికి వీలు లేదు, ప్రవేశం లేదు. ఆయనకు తిరుగుబాటు చేసి ఆయన దగ్గరికి ఎట్లా వెళ్తాం? ఆయన త్రోసివేసేసాడు. ఏదోని తోట నుండి వాళ్ళని ఆదాము హవ్వలను తోసేసాడు. మరలా ఈ దూడని, బంగారు దూడని వాళ్ళు ఇశ్రాయేలీయులు సృష్టించి దాన్ని ఆరాధించినప్పుడు, దాంతో సంబరపడుతున్నప్పుడు దేవుడు చెప్పాడు, ఇక వాళ్ళ మధ్య నేను ఉండను అని ఆయన ప్రమాణం చేసుకున్నాడు. అప్పుడు మనకు తెలిసిందే కదా, మోషే ప్రాధేయపడి, ప్రభువా నువ్వు రాకపోతే ఇక మేమెందుకు వెళ్ళటం, అసలు నా పేరు కొట్టేసేసేయి ఈ ఆ జీవగ్రంథం నుండి, అంటే ఇక నువ్వు లేకపోతే నేనెందుకు, నేను తీసుకెళ్ళను అని పట్టుబట్టి ప్రాధేయపడితే, ఇక తర్వాత మళ్ళా దేవుడు వాళ్ళని ఆయన నిమిత్తమై, ఆయన ప్రార్థన నిమిత్తమై క్షమించి ఓకే ఐల్ గో విత్ యూ అని ప్రామిస్ చేశాడు. కాబట్టి పవిత్రుడైనటువంటి దేవుని దగ్గరికి పాపులైనటువంటి మనకు, తిరుగుబాటుదారు అయినటువంటి మనకు ఏ ప్రవేశం లేదు అని తెర గుర్తు చేస్తుంది. రెండో విషయం, ఈ సత్యం పర్ణశాల కానీ తరువాత వచ్చినటువంటి దేవాలయ నిర్మాణంలోనూ అది సింబాలిక్గా సూచించబడింది. అది పరిశుద్ధ స్థలము అనబడిన 3/1 నిర్మాణము చౌకగా ఉన్నది. అంటే పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం అని మరి ప్రత్యక్ష గుడారాన్ని ఆ విధంగా నిర్మించారు కదా. ఆ ప్రత్యక్ష గుడారానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్య ఏమున్నది? తెర ఉన్నది. దేవుడు తన మహిమను ఆ అతి పరిశుద్ధ స్థలంలో బయలుపరుచుకున్నాడు. ప్రధాన యాజకుడు ఒక్కడు మాత్రమే దాని యందు ప్రవేశించాలి. ఎప్పుడు? మరి లేవి 16లో ఉన్నటువంటి రీతిగా సంవత్సరానికి ఒక్కసారి, ప్రాయశ్చిత్త దినం అంటాం కదా, ఒక్కసారి మాత్రమే తన పాపముల కొరకు, తన ప్రజల పాపముల కొరకు అర్పించబడిన రక్తం తీసుకొని ప్రవేశించాలి. ఇక మిగిలిన వారు ఎవరన్నా వెళితే వాళ్ళు మరణానికి సిద్ధపడే వెళ్ళాలి. మూడో విషయం ఏంటి అని అంటే, ఇప్పుడు నూతన నిబంధనకు వస్తున్నాం కాబట్టి యేసు మరణించినప్పుడు తెర చిరిగిపోవుట ఒక సింబాలిక్ యాక్ట్, సాంకేతికమైన చర్య. దేవుని సన్నిధికి
పాపుల ప్రవేశమును ఆయన మరణం సాధించినది. ఆయన మరణించినప్పుడు అది జరిగింది కదా, తెర చిరిగింది కదా. కాబట్టి దేవుని సన్నిధికి పాపులు ప్రవేశించేటటువంటి రీతిగా ఆయన మరణం జరిగింది. ఆయన మరణం వలన ఇది జరిగింది. మరణం దాన్ని సాధించింది. ఆయన మన ప్రధాన యాజకుడు, మన ప్రాయశ్చిత్త బలి. అతి పరిశుద్ధ స్థలమునకు ఆయన ప్రతి సంవత్సరం ప్రవేశించిన అవసరం లేదు. ఆయన ఒకే ఒకసారి, మరి హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో ఉన్నటువంటి రీతిగా ఒకే ఒకసారి, 2 సార్లు ఉంటుంది ఆ మాట. ఒకే ఒకసారి ఆయన మరణించి దేవుని పరిశుద్ధ నిబంధనలను నెరవేర్చుతున్నాడు. దేవుడు ఏదైతే ఎక్స్పెక్ట్ చేశాడో, ఆయన నిబంధన ద్వారా ఏదైతే ఎక్స్పెక్ట్ చేశాడో చెయ్యాలి అని, దాన్ని యేసుక్రీస్తు నెరవేర్చాడు. ఈ విధంగా తెరను సూత్రప్రాయంగా తీసివేయవచ్చును. ఇంకా తెర అవసరం లేదు. ఆయన మరణించాడు కాబట్టి, ఆయన దేవుడు ఎక్స్పెక్ట్ చేసిన దాన్ని నెరవేర్చాడు కాబట్టి ఇంకా కర్టెను అవసరం లేదు. ఒకే ఒకసారి యేసుక్రీస్తు మరణించాడు. ప్రతిసారి మరి ప్రభు వల్ల కానీ లేకపోతే మాస్ కానీ అది చేసినప్పుడు యేసుక్రీస్తు మరణించినట్టుగా, తిరిగి మరణించినట్టుగా మనం భావించకూడదు. ఒకే ఒకసారి ఆయన మరణించాడు. ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాలి కానీ ఆయన చనిపోయినట్టుగా చేయకూడదు. ఒకే ఒకసారి చరిత్రలో ఆయన మరణించాడు. 4వ విషయం ఏంటి అంటే, దేవుని ప్రజలు నివాసమునకు ఒక చిత్రరూపముగా పిలువబడుతున్న నూతన యెరూషలేము. ప్రకటన గ్రంథం 21-22లో ఉంటుంది కదా. ఆ నూతన యెరూషలేము ఒక పరిపూర్ణమైన చౌకగా ఉండుటలో విచిత్రమేమీ లేదు. అక్కడ అతి పరిశుద్ధ స్థలం చౌక రూపంలో నిర్మించబడింది కదా. అదేవిధంగా మరి నూతన యెరూషలేము యొక్క వర్ణన ప్రకటన గ్రంథంలో కూడాను చౌకగా, క్యూబ్లాగా ఉంటుంది. పొడవు, వెడల్పు, ఎత్తు ఒకే కొలతలతో ఉన్నట్లుగా, అదే క్యూబ్ అంటారు. దాన్నే చౌక అని అంటారు. అది పరిపూర్ణమైన దాన్ని సూచిస్తుంది. క్యూబు పరిపూర్ణమైంది అంటే పరలోకాన్ని సూచించేటువంటిది అతి పరిశుద్ధ స్థలం అని మనం గ్రహించుకోవాలి. యేసుక్రీస్తు యోగ్యతను బట్టి దేవుని సింహాసనమునకు ప్రవేశము అప్పటికే క్రైస్తవులకు లభించింది. ఎవరైతే యేసుక్రీస్తుని మన కొరకై చనిపోయినటువంటి యేసుక్రీస్తు నమ్ముతారో వాళ్ళకి దేవుని సన్నిధికి వెళ్ళటానికి ఛాన్స్ దొరికింది, అవకాశం దొరికింది. యేసుక్రీస్తు యోగ్యతను బట్టి మనం యోగ్యులం అయ్యాము అని మనం గ్రహించాం. కాబట్టి దేవుని దగ్గరికి మనం వెళ్ళటమే కాదు, దేవుడు మనతో ఉన్నాడు. యేసుక్రీస్తుని మనం మన హృదయంలోనికి చేర్చుకున్నప్పుడు త్రియేక దేవుడు మన హృదయంలో ఉంటాడు. కాబట్టి మన హృదయమే దేవుని యొక్క సన్నిధి. అది అయిపోయింది. ఎప్పుడైతే మనం యేసుక్రీస్తుని నమ్మామో, పశ్చాత్తాపడి మన పాపం నిమిత్తమై పశ్చాత్తాపడ్డామో, తిరిగి జన్మించేమో, దేవుని ఆ విధంగా తెలుసుకున్నామో, అనుభవపూర్వకంగా తెలుసుకున్నామో, దేవుని ప్రేమించడం మొదలుపెట్టామో, క్రైస్తవ జీవితాన్ని మొదలుపెట్టామో, అప్పటికే దేవుని సింహాసనం దగ్గరికి వెళ్ళచ్చు. మనం ఎప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు కూడాను దేవుని సన్నిధికి వెళ్ళినట్టుగా మనం భావించాలి. అది అయిపోయింది. మనం దేవుని యొక్క సన్నిధిలో ప్రవేశించాం, దేవుని యొక్క కృపలో ప్రవేశించాం. రోమా
ఒకటి రెండు వచనాల్లో మనం చదువుతున్నటువంటి రీతిగా. అయితే పరిపూర్ణత ఇంకా రాలేదు, అది పరలోకంలో జరుగుద్ది. అయితే పరిపూర్ణతలో ప్రవేశించినప్పుడు అప్పుడు ఇక తెర లేదు, ఏమీ లేదు. ధైర్యంగా ఆనందంతో నిండిపోయి మరి విశ్వాసులు ముసుగులేని దేవుని యొక్క వైభవమును, పవిత్రమైనటువంటి వైభవమును చూస్తూ తన్మయం చెందుతూ ఆయన్ని ఆరాధిస్తారు. అలాంటి పరిస్థితి అన్నమాట. కాబట్టి తెర ఈ 4 విషయాల్ని గుర్తు చేస్తుంది అని మనం గ్రహించాలి. కాబట్టి యేసుక్రీస్తు చనిపోయినప్పుడు తెర చిరిగింది. మనం ప్రవేశించామా అనేటువంటిదే ప్రశ్న. ద ద ద గేట్, ద డోర్ ఈజ్ ఓపెన్ ఫర్ ఎనీవన్ టు ఎంటర్ ఇన్ టు గాడ్స్ ప్రజెన్స్, టు హ్యావ్ రిలేషన్షిప్ విత్ గాడ్. బట్ ఆర్ యూ విల్లింగ్? దట్ ఈస్ వాట్ గాడ్ వాంట్స్. దట్ ఈస్ వై హీ సెంట్ హిస్ సన్ ద లార్డ్ జీసస్ టు డై ఆన్ అవర్ బిహాఫ్. దేవుని యొక్క ఆశ ఆయనతో సంబంధం తిరిగి కలిగి ఉండాలని, ఆదాము అవ్వలు పోగొట్టుకున్న దాన్ని తిరిగి పొందుకోవాలని దేవుని యొక్క ఆశ. అందువల్లనే యేసుక్రీస్తు వారి ద్వారా ఆ తెర చిరిగింది. మనం ప్రవేశించటానికి, దేవునితో సంబంధం పెట్టుకోవటానికి, దేవునికి అయిష్టమైన దాన్ని విసర్జించి మరి ఆయనతో సంబంధం పెట్టుకొని ఆయన ఇష్టపూర్వకంగా జీవించడానికి మనం సిద్ధంగా ఉన్నామా? సిద్ధంగా ఉంటే తెర చిరిగిపోయింది కాబట్టి మనం ప్రవేశించవచ్చు. ఇది గుడ్ న్యూస్, ఇదే సువార్త. ప్రార్థన చేసుకుందాం. May the grace of the Lord Jesus Christ, that is so well expressed on the cross when the curtain was torn, may that grace and the love of the Father and the fellowship with God, fellowship with people, may be with all of us now and all the days to come. Amen. God bless you.